ఇక భాగ్యనగరం లంబోదర్ల శోభాయాత్రలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర వేగంగా జరుగుతుంది. ఈ శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భవిత, గంగమ్మ వచ్చారు. ఇప్పటికే ట్యాంక్ బండ్ లోని కూడా చేరిన పరిస్థితి కనబడుతుంది. అయితే అనుకున్న దానికంటే కూడా ముందస్తుగానే కొంత గంగమ్మ ఒడికి చేరే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే గత ఏడాది చూసినట్లయితే 1:30 ప్రాంతంలో ఖైరతాబాద్ మహాగణాన్ని నిమజ్జనం పూర్తయింది. అయితే ఈసారి మాత్రం లాస్ట్ ఇయర్ కంటే ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి అందరూ భావించినప్పటికీ, ఎందుకంటే ఉదయం దాదాపు 6 గంటల ప్రాంతంలో శోభాయాత్ర కొనసాగుతుందని చెప్పేసి అందరూ భావించినప్పటికీ దాదాపు అది 2 గంటల లేటుతో 8 గంటల ప్రాంతంలో శోభాయాత్ర కొనసాగింది. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో శోభాయాత్ర మొత్తం కూడా ఎక్కడ కూడా ఆగకుండా వెంటనే శోభాయాత్ర కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం అయితే ట్రైన్ నెంబర్ 4 వద్దకి ఖైరతాబాద్ మహాగణనాథులు అయితే చేరుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అంటే గణనాథుల యొక్క నిమజ్జన కార్యక్రమానికి ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏదైతే విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి కూడా 3 రోజుల నుండే నిమజ్జన కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్నారు. భక్తులంతా కూడా 3 రోజుల నుండే కూడా ఈ నిమజ్జన కార్యక్రమాలు అయితే కొనసాగుతూ వస్తున్నాయి. అయితే 3, 5, 7, 9 రోజుల నుంచి పూర్తి స్థాయిలో దాదాపు 50% పైగా గణనాథులు గంగమ్మడికి చేరుకున్నాయి. కూడా దాదాపు 11 రోజే నేపథ్యంలో పూర్తి స్థాయి ఈ రోజు దాదాపు 50,000 పైగా విగ్రహాలు నిమజ్జనం పూర్తి చేసే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. అయితే మొదట ఖైరతాబాద్ మహాగణనాథ్ యొక్క నిమజ్జనం పూర్తయితే కనుక అన్నిటికీ కొంత సాఫీగా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసే అవకాశం ఉంటుందని భావించి ఇప్పుడు మరి కాసేపట్లో అంటే అనుకున్న దానికి ముందే ఈ నిమజ్జన కార్యక్రమం అయితే పూర్తవుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. మనము రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా చెప్పుకున్నటువంటి గణనాథుల గురించి చెప్పుకున్నట్లయితే 2 గణనాథులు, అది ఖైరతాబాద్ బడా గణనాథుడు అయితే మరొకటి బాలాపూర్ గణనాథుడు. బాలాపూర్ గణనాథుడు లడ్డు వేలం పాటకు ప్రత్యేకత పొందింది. దాదాపుగా 1994 నుంచి 450 రూపాయలతో మొదలైనటువంటి లడ్డు వేలం పాట ఇప్పటి వరకు 30 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ రోజు అంటే గత ఏడాది 30,01,000కి లడ్డు ధర పలికింది. అయితే ఈ ఏడాది కర్మన్ ఘాట్ వాసి అయినటువంటి కర్మన్ ఘాట్ చెందినటువంటి దశరథ గౌడ్ ఈ బాలాపూర్ లడ్డు వేలం పాటలో బాలాపూర్ లడ్డును దక్కించుకున్నాడు. 35 లక్షలతో ఈసారి రికార్డు ధర పలికింది. అయితే దీనికంటే కూడా రాజేంద్ర నగర్ గణేష్ ఉత్సవ సమితిలో అక్కడ ఉన్నటువంటి లడ్డు 2,35,00,000 వేలం పాట దక్కించుకొని రికార్డు స్థాయికి చేరినట్టు బాలాపూర్ కంటే కూడా ఎక్కువ మొత్తంలో రాజేంద్ర నగర్ చెందినటువంటి గణనాథుడు లడ్డు వేలం పాట కొనసాగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జనసంద్రోహంతో చిక్కిపోయినటువంటి నేపథ్యం కనబడుతుంది. మొన్నటి నుంచి కూడా 9వ రోజు నుంచి కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల మొత్తం దాదాపుగా భారీ క్యూ లైన్స్ లో గణనాథుల యొక్క నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు మరి కాసేపట్లో మహాగణనాథి నిమజ్జన కార్యక్రమం పూర్తవుతాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా దాదాపుగా 80% గణనాథులు వాళ్ళ యొక్క గంగమ్మడికి చేరే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు 30,000 పోలీస్ బందోబస్తు, 3,500 ట్రాఫిక్ సిబ్బందితో ఈ యొక్క గణనాథుల యొక్క భారీ బందోబస్తు అయితే కొనసాగుతూ వస్తుంది. అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఇక్కడ స్పష్టంగా కార్యక్రమాలు రూపొందించడం కావచ్చు, ఇది వాటర్ కావచ్చు, ఈ నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగుతుంది. రైట్ భవిత, థ్యాంక్ యూ.